హాయ్! ఈ క్యూట్ మినీ డోనట్స్‌ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్‌ని తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ తీసుకొని దానికి 4 సైడ్స్‌ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటర్లో ఇలా డిప్ చేసుకొని, మరీ ఎక్కువ వాటర్ ఉంటే ఇలా పిండేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇలా చేత్తో బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అనిపిస్తే మీకు ఒక డ్రై బ్రెడ్ని కూడా తీసుకొని దాంట్లో కలిపేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలాగైతే వడలకి నొక్కేసుకుంటామో ఇలా మధ్యలో ఒక హోల్ పెట్టేసుకొని వడల్లాగా మనము డోనట్స్ని చేసేసుకొని ఇలా అన్ని డోనట్స్ని రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులో డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి బ్రెడ్తో చేసినవి కాబట్టి ఫ్రైకి ఎక్కువ టైం పట్టదు. ఇలా అన్ని డోనట్స్ని రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చాక్లెట్ సిరప్ని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో వాటర్ పెట్టి ఆ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అందులో ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లో నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ చాకో చిప్స్ వేసుకున్నాను. అవి కరిగే లోపల కొద్దిగా బటర్ని కూడా వేసుకొని ఆ డార్క్ చాక్లెట్ని ఈ బటర్ని కలిపి లిక్విడ్ లాగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. బటర్ని చూసుకొని వేసుకోండి, మరీ ఎక్కువ కూడా వేయొద్దు, లూజ్ అయిపోతుంది. ఇలా వేసుకొని కలిపేసుకున్నాక బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క డోనట్ని తీసుకొని అందులో డిప్ చేసేయాలి. అంతే అండి, చాలా సింపుల్ అయిన డోనట్స్ ఇంట్లోనే మీ పిల్లలకి రెడీ చేసి ఇవ్వచ్చు. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక మీకు ఇష్టమైన స్ప్రింక్లర్స్ని పైన స్ప్రింకిల్ చేసేసుకొని మీ పిల్లలకి ఇచ్చేయండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.